జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నంలో గాలివాన బీభత్సం సృష్టించింది. బలంగా వీచిన ఈదురు గాలులకు ఎద్దండి గ్రామ శివారులోని వడ్డెర కాలనీలోని గుడిసెలు కుప్పకూలాయి. గుడిసెలు కూలిపోవడంతో ఇంట్లోని వస్తువులన్నీ ధ్వంసమయ్యాయి. దీంతో 12 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు బాధితులు. పిల్లలు మా ఎత్త అయినరు. మేము కూలి కైకిలి చేసుకుని బతికేటోళ్ళము, బండ పని చేసుకునేటోళ్ళము. రాళ్ళ వాన వచ్చి 12 ఇండ్లు రేకులు లేచిపోయి పానాలకు ప్రమాదం జరుగుతుంది. పిల్లలకు తల్లులకు రాళ్ళ వాన ఇక్కడికి వెళ్ళి అక్కడ చంపి బట్ట బాత ఏం లేకుండా కొట్టుకుపోయినాయి. అండుకుందామంటే బోలు లేవు, తిందామంటే కట్టుకుందామంటే బట్టలు లేవు, తాగుదామంటే చెంబులు లేవు, ఏం లేదు ఆదాయం మాకు. వాళ్ళు కూడా మమ్మల్ని పట్టించుకుంటలేరు సారు. నీకు 10,000 నమస్కారం. మా పరిస్థితి నువ్వే లెంకాల. మా దయచేసి మాకు అన్నం తిందామన్నా కానీ మాకు బియ్య పిత్తులు లేవు, మా ఒక అండుకుందామన్నా బాసన లేదు, తిందామన్నా పల్లెం లేవు, అన్నీ కొట్టుకుపోయినాయి. అందరికీ ఆస్తి నష్టం జరిగింది. ఇంట్లో ఉప్పు లేవు, పప్పు లేవు, మొత్తం అన్ని రేకులు బీకులు అన్నీ ఎగిరిపోయినాయి. అందరూ వేరే ఇళ్ళలో పోయి ఉన్నారు. మేము కూడా వేరే ఇళ్ళలో పోయి ఉన్నాం. మొత్తం అన్నీ ఏం లేకుండా మొత్తం పోయినాయి వర్షంకి.